హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఏమేమి చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఈ చిక్కుడుకాయలు, గోంగూర అనమాట. చిక్కుడుకాయలు, గోంగూర ఇది కొండ గోంగూర అనమాట. కడగాలి ఇంకా, అందుకని కవర్లో నేను చూపిస్తున్నాను. గోంగూర చిక్కుడుకాయ కర్రీ ఎలా చూస్తాను అనేది చూసేయండి. ఏదైతే ఉడకబెట్టేస్తున్నాను, కొంచెం ఉప్పు వేస్తాను, కొంచెం అంత ఆయిల్, అంతే. నేనైతే మూత పెట్టేస్తున్నాను. గోంగూర ఎప్పుడైనా కడుక్కుంటే జల్లిబుట్ట లాంటి దానిలో వేసి కడుక్కోండి. ఇసుక ఉంటుంది, కసకసలాడిది. ఇది కొండ గోంగూర. నేనైతే దీన్ని క్లీన్ చేస్తున్నాను. మంచిగా క్లీనింగ్ చేసి వేడి నీళ్ళలో కొంచెం వేసి ఒక 5 నిమిషాలు తీసేసి వండుకోవాలి ఆకుకూర. ఎందుకంటే మందులు బాగా చల్లుతారు. చిక్కుడుకాయ గింజలు బాగా ఉడకాలి, అందుకని చెప్పేసి నేను వాటర్లోనే వేసి పెట్టాను. ఎందుకంటే గింజలు చాలా మధురగా ఉన్నాయి, నాటుకాయలు కదా, అందుకని రౌండ్ గింజలు. అదే లేతకాయలు అయితే అవసరం లేదు, అసలు ఆవిరి మీద పెట్టినా ఉడికిపోద్ది. అసలు మామూలుగా వేయించినా కానీ ఉడికిపోద్ది. ఇప్పుడైతే నేను చిక్కుడుకాయలని వేయించేస్తున్నా. లైట్గా వేయించేసి తీసేస్తాను అన్నమాట. ములక్కాయ కొంచెం వేయించి ముందు తీసేస్తాను, ఎందుకంటే కొంచెం ఈ వాటర్లో ఎగిరిపోతాయి. వాటర్ అనేది ఎగిరిపోద్ది అనమాట కొంచెం వేయించితే. ఎక్కువగా వేయించను, మనం గోంగూరలో వేసుకోవడానికి కదా, అందుకని అనమాట. పేనలు తీసుకోకుండా వేసుకుంటే ఇలా చితికిపోవు, కాయలుగా బాగుంటాయి. కాకపోతే ఏమైనా పుచ్చులు పురుగులు ఇలాంటివి ఉన్నాయనుకో మనకు తెలియదు కదా, అందుకనే విడదీసేయాల్సి వచ్చింది. ఇంకా చాలన్నమాట, ఇంకా ఎక్కువ వద్దు. ఎక్కువ అయితే మళ్ళీ మనం తింటూ ఉంటే పీస్గా బాగా గట్టిగా ఉంటుంది చిక్కుడుకాయది, అందుకని వద్దన్నమాట. ఇంతవరకు అయితే సరిపోతుంది. ఇదే ఆయిల్లో గోంగూర వేసేద్దాం. కొంచెం ఆవాలు వేసేసి తొందరగా మగ్గిపోతుంది అసలు గోంగూర. ఉప్పు వేస్తున్నా, ఉప్పు కొంచెం ఎక్కువ పెట్టింది. ఈ వాటర్ అంతా, ఈ వాటర్తోనే ఈ గోంగూర మొత్తం ఉడికిపోద్ది. దీనిలో కొంచెం పసుపు, ఇంగువ వేద్దాం. చాలామంది వంట చేయాలంటే అమ్మో ఇసుకు వంట చేయాలా అనేసి వస్తారు, కానీ కొందరికి వంట చేయాలంటే నేను చేస్తానని ముందుకు వచ్చేస్తారు. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫంక్షన్లో బంధువులు ఇళ్లలో ఉన్నప్పుడు, అలా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా జరబడి చేసేస్తూ ఉంటారు. నాకు అదైతే చాలా ఇష్టం అన్నమాట.
మనం కొన్ని తెలుసుకుంటూ ఉంటాం. కొంతమందికి ఇలాగా అలాగే చేస్తారా, ఇలా చేయకూడదు అలా చేయకూడదు అనుకుంటారు. కానీ మనకు తెలియని నేర్చుకోవడం చాలా సంతోషం ఉంటుంది. ఇలా కూడా చేయొచ్చా అని. ఎంతమందికి నచ్చింది అలా తెలుసుకొని చేయడం? కామెంట్ బాక్స్లో తెలపండి. ఏదో ఒకటి మాట్లాడుతూ చేద్దాం అనుకుంటాను, కానీ ఏదన్నా మాట్లాడుతుంటే ఏం మాట్లాడాలో అర్థం కాదు. కారం వేసేస్తున్నాను. కారం కొంచెం ఎక్కువ పట్టుద్ది. ఏం వేయాలన్నా ఈ గోంగూరలోనే వేసేయాలి. కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను. దోశ నాకు తెలిసి ఉప్పు సరిపోదేమో అనుకుంటున్నాను, అయినా చూద్దాం. చిక్కుడుకాయ గింజలు ఉడకంగానే కూర వండే లోపల గింజలు ఎగరేస్తూనే ఉంటాను తినడానికి. ఎందుకంటే చిక్కుడుకాయ గింజలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరు ఉండరు. నాకైతే చాలా ఇష్టం. వండినంతసేపు నోట్లో ఎగరేస్తూనే ఉంటాను. ఇంకొంచెం ఉప్పు వేద్దాం, కొంచెం అంతే. చిక్కుడుకాయలు వేసేస్తున్నాను. ఏం లేదండి, ఇందులో ఏం వేయలేదు, ఓన్లీ గోంగూర చిక్కుడుకాయ. కారం అంతే, అందరూ వండుకున్నట్టే, కాకపోతే కొంచెం డిఫరెంట్. కానీ ఇది ఇలా వండుకొని నిలవ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ కానీ, చదువుకునే పిల్లలు, హాస్టల్లో ఉన్న పిల్లలు, వీళ్ళంతా ఇలా కనుక చేసుకుంటే మనం ఏ టైంకి వచ్చినా కానీ చక్కగా ఒక ముద్ద పెరిగేసుకొని తినేసేయచ్చు. కొంచెం ఆవుపిండి వేస్తున్నాను, ఎందుకో అదంటే నాకు బాగా టేస్టీగా ఉంటుంది పచ్చడిలో. మెంతిపిండి కూడా బాగుంటుంది. మెంతులు ఆల్రెడీ తాలింపులో వేయలేదని ఇందాక కొంచెం మళ్ళీ తర్వాత వేసాను గోంగూరలో, ఎందుకంటే చేదొస్తాయి కదా, భయం. మన రెసిపీ చేశాక చెడిపోతే అంత బాధగా అనిపించింది. మీరు ఎంతమంది చిక్కుడుకాయ గోంగూర కర్రీ చేశారో కామెంట్ బాక్స్లో తెలపండి. థ్యాంక్ యూ.